చిన్న గ్రామంలో ఒక ముసలవ్వ, ఆమె మనవడు కలిసి ఒక చిన్న గుడిసెలో జీవించేవారు. ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరికి వచ్చాడు. నానమ్మ, ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బాగుండట్లేదు. తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ మూకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్లో కూడా నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి. ఉపాధ్యాయులు తిడుతున్నారు. స్నేహితులు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని తన బాధలన్నిటినీ ఏకరువు పెట్టసాగాడు. అవ్వ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, చూడు నాన్నా, నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని అలాగే తినగలవా అని అడిగింది. చీ, అస్సలు తినలేను అన్నాడు మనవడు. మరి కేవలం నీళ్లు త్రాగి జీవించగలవా అని నానమ్మ అడగ్గా, లేదు అని జవాబిచ్చాడు మనవడు. కూరలో వేసే కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా? మళ్ళీ అడిగింది నానమ్మ. అమ్మో, నా వల్ల కాదు చెప్పాడు మనవడు. మరి ఉప్పు అని అడిగిన నానమ్మ, లేదు నానమ్మ, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించాడు మనవడు. బాబు, బియ్యం, నీరు అన్నీ కలిస్తే అన్నం. ఉప్పు, కారం, కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా. అదేవిధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితం అవుతుంది. అదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. మనం మన జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తలవంచి స్వాగతించాలి.